నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. యాసంగి కూరగాయల్లో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మనకు వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు ఆయన డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు యాసంగి కూరగాయల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి కూరగాయల ప్రాముఖ్యత ఎట్లా ఉంది అంటారు? సో కూరగాయలు మానవుని ఆహారంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనకి కరోనా సమయంలో చూసినాము. సో అందరూ చెప్తా ఉంది ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి అని. అంటే ముఖ్యంగా కూరగాయలు ఆరోగ్యంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో కూరగాయల్లో ముఖ్యంగా పిండి పదార్థాలు లభిస్తూ ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, అలానే ఖనిజ లవణాలు ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అట్లానే కొన్ని మినరల్స్ కూడా ఇవన్నీ ఉంటాయి. సో పోషకాహార నిపుణుల ప్రకారం అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి మనిషి సగటున రోజుకి ఒక 325 గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. సో ఈ 325 గ్రాములు కూరగాయల్లో ప్రతి రోజున మనము ఒక 125 గ్రాములు ఆకుకూరలు తీసుకోవాలి. తర్వాత మనకి ఒక 100 గ్రాములు దుంప జాతికి చెందిన కూరగాయలు అంటే క్యారెట్, రాడిషు, బీట్రూటు ఇలాంటి కూరగాయల్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సో మిగతావి ఒక 75 గ్రాములు మనం పండ్లు కూరగాయలు అంటే టమాటా కానీ, వంగ కానీ, లేకపోతే కాకర, బీర ఇలాంటి కూరగాయల్ని తీసుకున్నట్లయితే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలంగాణలో ఈ కూరగాయల సాగు ఎట్లా ఉంది అంటారు? కూరగాయల సాగు తెలంగాణలో అంటే ముందుగా మనం వరల్డ్ ప్రకారం తీసుకున్నట్లయితే భారతదేశము కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నది, చైనా అయితే ప్రథమ స్థానంలో ఉన్నది. సో తెలంగాణ వచ్చేతలకే మనం భారతదేశంలో తెలంగాణ సాగు విస్తీర్ణంలోకి వచ్చేతలకే 15వ స్థానంలో ఉన్నది. సో అదే కనుక మనం ఉత్పత్తిలో ప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే 14వ స్థానంలో ప్రొడక్షన్లో ఉన్నది. అలానే ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి మనం కూరగాయలను ఉత్పత్తి చేసే సామర్థ్యంలో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. అంటే మనకి కూరగాయల సాగులో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కూరగాయలు కనుక మిగతా పంటలతో పోల్చుకున్నట్లయితే కూరగాయలు కూరగాయల యొక్క దిగుబడి అనేది మిగతా పంటలతో పోలిస్తే ఒక 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నికర ఆదాయం కూడా కూరగాయల ద్వారా నికర ఆదాయము ఎక్కువగా రావడానికి మిగతా పంటలతో పోలిస్తే నికర ఆదాయము అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కూరగాయలు ఏంటంటే తక్కువ కాల పరిమితి కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే మిగతా ఏ పంటలో తీసుకున్నామో కానీ మనం వరి కానీ లేకపోతే జొన్న కానీ ఇలాంటి ఏదైనా పంటలో తీసుకున్నట్లయితే మనకి సంవత్సరం 4 నుంచి 5 నెలల్లో టైం పడుతుంది. అదే కొన్ని మీరు ఆకుకూరలు తీసుకున్నట్లయితే మనకి అవి ఒక నెలకి 45 రోజులకే మనకి కోతకు వచ్చి రైతుకి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే తక్కువ కాల పరిమితి కలిగి ఉండి తొందరగా ఆదాయం రావడానికి ఈ కూరగాయల్లో అవకాశం ఉన్నది. సో అట్లానే ఏంటంటే ఈ కూరగాయలు తక్కువ కాల పరిమితి కలిగి ఉండటం వలన ఏంటంటే ఒకే పొలంలో సంవత్సరం పొడవునా వివిధ రకాల కూరగాయలను మనం పండించుకోవచ్చు అన్నమాట. సో తర్వాత ఈ కూరగాయల పంటల్ని మనం మిశ్రమ పంటలుగా అంటే మిగతా పంటలతో పాటుగా చేసుకోవచ్చు. మిగతా పంటలతో పాటు అంతర పంటలుగా కూడా మనం కూరగాయలని సాగు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ కూరగాయల్లో అంటే మిగతా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఈ కూరగాయల సాగుకి లేబర్ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంటే మనం పల్లెటూరులో మనకి ఉమెన్కి ఎక్కువగా మనం ఎంప్లాయ్మెంట్ కల్పించినట్లు ఈ కూరగాయల ద్వారా ఎక్కువ రోజులు మనం ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు అన్నమాట. సో ఈ కూరగాయల్లో ఇంకా ఏంటంటే మనం ఈ మధ్య ఎక్కువగా పెరటి తోటలుగా కానీ పెంచుకోవచ్చు. తర్వాత డాబా మిద్దె పంటలుగా కూడా మనం ఈ కూరగాయలని పెంచుకోవచ్చు. అంటే టెర్రాస్ గార్డెనింగ్ ఈ మధ్య ఎక్కువగా
ఈ కూరగాయల్లో ఈ పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని, తర్వాత వాటిని తగ్గించడానికి ఈ పట్టణ ప్రాంత పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే మిద్దె తోటల మీద ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మనం కూరగాయలకి అవకాశాలు మిగతా పంటలతో పోలిస్తే కూరగాయలను కనుక సాగు చేసుకున్నట్లయితే అధిక లాభాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కూరగాయల సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు? కూరగాయలని సాధారణంగా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ప్రత్యేకంగా మనకు ఈ నేలల్లో ప్రత్యేకంగా చేసుకున్నట్లయితే అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ముఖ్యంగా మనం దుంపజాతికి చెందిన కూరగాయలు అంటే ఏంటంటే ఆలుగడ్డ కానీ, క్యారెట్ కానీ, రాడిష్ కానీ, బీట్రూట్ కానీ, ఇవన్నీ దుంపజాతికి చెందిన కూరగాయలు. సో వీటిని మనం ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో మనం సాగు చేసుకున్నట్లయితే కొంచెం దుంప కానీ ఈ ఎక్కువగా లావుగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఇసుక నేలలు ఈ దుంపజాతికి చెందిన కూరగాయలు పెంచుకోవడానికి ఎక్కువ ఇసుక ఉన్న నేలలు అనేవి అనుకూలంగా ఉన్నవి. తర్వాత మనం ఈ టమాటా, వంగ, మిరప, ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి ఎర్ర నేలల్లో కూడా చేసుకోవచ్చు. అట్లానే కొంచెం నల్ల రేగల్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆకుకూరలు ఉన్నట్లయితే కొంచెం కొత్తిమీర, అట్లానే కొన్ని చిక్కుడు, వీటికైతే కొంచెం నల్లరేగడి నేలలు ఇవి సాగుకి అనుకూలమైనవి. తర్వాత ఏంటంటే ఈ నేల యొక్క ఆమ్ల స్వభావం కూడా అంటే 6.5 నుంచి 7 ఉన్నట్లయితే ఈ నేలల్లో, మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని అంటాము, లవణ సాంద్రత, సో ఇవి 0.5 ఉండాలి. సో ఇట్లాంటి నేలల్లో మనం ఈ కూరగాయల్ని సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. మనకి శీతాకాలానికి అనువైన కూరగాయలు ఏవి అంటారు? మనం ఈ యాసంగి అని అంటాం, లేకపోతే శీతాకాలం అని కూడా అంటాము. సో ఈ శీతాకాలంలో ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవరు పంటను మనం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనం నాటుకోవాలి. సో తర్వాత ఏంటంటే మనము టమాటా కానీ, వంగ కానీ, మిరప ఇట్లాంటి పంటలను అయితే మనం జనవరి నెలలో మనం నాటుకుంటే మంచి అవకాశం ఉంటుంది. తర్వాత తీగజాతికి చెందిన కూరగాయలు మనం అంటే కాకర కానీ, బీరకాయ కానీ, సొరకాయ ఇలాంటి పంటలను అయితే మనం డిసెంబరు, జనవరి నెలల వరకు మనం సాగు చేసుకోవచ్చు. అలా లేకపోతే తర్వాత క్యారెట్, బీట్రూటు, ముల్లంగి ఇట్లాంటి పంటలను కూడా మనం డిసెంబర్ నెలలో నాటుకోవచ్చు. తర్వాత మనం ఉల్లి కూడా ఈ నెలలో మనం నాటుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆకుకూరలను అయితే మాత్రం ఈ నెలలో ఎప్పుడైనా మనకి ఇవి ఆకుకూరలు కాబట్టి ఏ టైంలో అయినా మనకి సాగు చేసుకోవచ్చు. అంటే ఎలాంటి కూరగాయలకు నారుమడిని తయారు చేసుకోవాలి అంటారు? కూరగాయల్లో నారుమడి అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. సో ముఖ్యంగా నారుమడి అనేది మనకి టమాటా కానీ, వంగ కానీ, మిరప పంటలు, మరియు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సో ఇలాంటి పంటలకి మనకి నారుమడి అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ నారుమడి ఈ పంటల్లో విత్తనం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మొలక శాతం అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ పంటల్లో మనం నారుమడిని తయారు చేసుకొని నారుమడిలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నారుమడిని ఎలా తయారు చేసుకోవాలి అని అంటే, సో మనం రైతులు ముఖ్యంగా 2 రకాల నారుమడులు తయారు చేసుకోవచ్చు. ఒకటేమో నేలలో తయారు చేసుకోవచ్చు, తర్వాత ప్లగ్ ట్రే నర్సరీ ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ నారుమడిని ముఖ్యంగా నేలని బాగా దున్ని సారవంతంగా చేసుకొని నారుమడిని తయారు చేసుకోవాలి. సో ఈ నారుమడిని ఎంతంటే 1 మీటరు వెడల్పు
నారుమడి యొక్క వెడల్పు 1 మీటరు ఉండాలి. నారుమడి యొక్క పొడవేమో ఒక 4 మీటర్లు ఉంటే సరిపోతుంది. 4 మీటర్లు అంటే మీకు కన్వీనియంట్గా ఉంటే 4 మీటర్లు 5 మీటర్ల దాకా అట్లా ఉంటే సరిపోతుంది. సో తర్వాత ఎత్తైన నారుమడి అంటే ఒక 6 అంగుళాలు ఎత్తైన నారుమడిని తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత నారుమడికి మధ్య దూరము ఒక 50 సెంటీమీటర్లు ఉన్నట్లయితే వీటిని కాలిబాటలు అంటే నారుమడికి మనం ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు అటు ఇటు నడవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని 50 సెంటీమీటర్లు దూరంలో నారుమడులను తయారు చేసుకోవాలి. సో 1 మీటరు వెడల్పు, 4 మీటర్లు పొడవు, 50 సెంటీమీటర్లు 6 అంగుళాలు ఎత్తు గల నారుమడిల్ని ఒక 10 చేసుకున్నట్లయితే మనం ఎకరానికి సరిపడగలిగిన నారుని ఈ ఏరియాలో మనం చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ముఖ్యంగా నేలని బాగా దున్ని చదును చేసుకొని దానికి మనం ఒక పశువుల ఎరువులు కూడా మనకు ఒక 10 గంపలు పశువుల ఎరువు వేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఒక రసాయనిక ఎరువును కూడా పశువుల ఎరువు రసాయనిక ఎరువులను కలిపి దీన్ని బాగా మిక్స్ చేసుకొని నారు తయారు చేసుకున్న నారు మడిలో ఇది వేసుకోవాలన్నమాట. సో నారు మడిని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనకి ఒక దాంట్లో అంటే నారు మడి తయారు చేసుకున్న తర్వాత 10 సెంటీమీటర్ల దూరంలో నారు మడి మీద గీతలు గీసుకొని ఆ గీతల్లో ఏంటంటే మనం విత్తనాలు నాటుకోవాలి. సో 1 మీటరు పొడవున్న నారు మడిలో మనం ఒక వరుసలో ఒక 20 నుంచి 25 విత్తనాలు నాటుకున్నట్లయితే మొక్కలు దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నారుమడిలో మొక్కలు దగ్గరగా నాటుకున్నట్లయితే మొక్కలు బలహీనంగా పెరుగుతాయి. తర్వాత మన ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు అవి మోర్టాలిటీ అంటే చనిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుకని మనం నారుమడిలో 1 మీటర్ వెడల్పు ఉన్న నారుమడిలో ఒక వరుసలో మనకి 20 నుంచి 25 విత్తనాలు నాటుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత నారుమడిలో వరుసల మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. సో ఈ నారుమడిలో ఈ గీతలు గీసుకొని విత్తనాలు నాటుకున్న తర్వాత మనం ఈ విత్తనాలని ఏం చేయాలంటే మనం పశువుల ఎరువు లేకపోతే వర్మీ కంపోస్ట్ ఎరువు ఉంటుంది, లేకపోతే సన్నటి ఇసుక ఉంటుంది, దానితోటి మనం విత్తనాలని కప్పుకోవాలి. సో నేల అదే మట్టితో కప్పుకున్నట్టయితే ఏమవుతుందంటే నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ గట్టిబడి విత్తనం బయటకు రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని మనం ఈ నారుమడిలో వరుసల్లో విత్తనాలు నాటుకొని ఆ విత్తనాన్ని మనం పశువుల ఎరువు లేదా ఇసుక లేదా వర్మీ కంపోస్ట్తో మనం కప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మళ్ళా ఈ నారుమడిని కొంచెము ఒక మల్చింగ్ అని అంటాం, అంటే వరి చెత్త కానీ ఒక బాగా మందంగా ఈ వరి చెత్తని నారుమడి మీద పలచాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ఇరిగేషన్ వాటర్ కనుక ఇచ్చినప్పుడు ఆ నీరు వెంబడి విత్తనాలు పోకుండా ఉంటాయి. తర్వాత ఎండకు కూడా మనకి ఈ నేల అనేది గట్టిపడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత ఈ పంటను బట్టి మనకి విత్తనాలు ఒక 5 రోజుల నుంచి 7 రోజుల్లో మనకి మొలకలు అనేది వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మొలకలు రావటం గమనించినామో దాని మీద ఉన్న మనం వరి చెత్తని మల్చింగ్ అని అంటాం కదా, దాన్ని తీసివేయాలి. ఎప్పుడైతే మొలకలు రావడం గమనించినామో ఆ టైంలో ఈ వరి చెత్త ఈ మల్చింగ్ అనేది తీసివేసినట్లయితే మనకి జెర్మినేషన్ అనేది సీడ్లింగ్స్ అనేది మంచిగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత ఈ నారుమడిలో మనం మొక్కలు బాగా పెరగటానికి మనం ఏం చేయాలంటే మనం నాటిన 15 రోజులకి ఒకసారి మోనో అమోనియం ఫాస్ఫేట్, దీంట్లో ఏంటంటే 12% నత్రజని 61% భాస్వరం ఉంటుంది. దీనిని ఒక 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని నారుమడి మీద పోసుకున్నట్లయితే మొక్కలు దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక 20 రోజులకి ఒక్కసారి మనం ఏం చేయాలంటే మళ్ళా 1919 అని ఒక కెమికల్ ఉంటుంది, సో ఎరువు ఉంటుంది. దీన్ని ఒక 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 21 రోజులు నాటిన 21 రోజుల తర్వాత మనం పిచికారి చేసుకున్నట్లయితే
చేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ తర్వాత ఈ మధ్యలో మనం ఏం చేసుకోవాలంటే ఈ నారుమడిలో ఏదన్నా కలుపు గనక వచ్చినట్లయితే దాన్ని ఎప్పటికప్పుడు తీసివేయాలి. తర్వాత ఒక్కొక్క టైంలో మనకి నారుకుళ్ళు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నారుకుళ్ళు రాకుండా మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ అంటే దీన్ని బ్లైటాక్స్ అని అంటాము. దీన్ని ఒక 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం నారుమడిలో పిచికారి చేసుకుని నారుమడిలో చరుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు రాకుండా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం నారుమడిలో మనం ఒక 25 రోజుల నుంచి 30 రోజుల వరకు నారుమడిలోనే ఉంచాలి. సో మన అవసరాన్ని బట్టి మనం అంటే ఈ నారుమడి నుంచి పీకటానికి ముందు ఒక వారం రోజుల ముందు మనం నీటి తడుల్ని తగ్గించాలి. సో నీటి తడులు తగ్గించడం వల్ల ఏంటంటే మొక్కల యొక్క టిష్యూ అనేది గట్టిపడి ప్రధాన పొలంలో నాటినప్పుడు సర్వైవల్ అనే పర్సంటేజ్ అనేది మంచిగా ఉంటుంది. సో తర్వాత మనం ఎప్పుడైతే నారుని పీకటానికి ముందు ప్రధాన పొలంలో నాటుకోవటానికి ముందు మనం నీళ్ళు అనేది ఒక 4 నుంచి 5 గంటల ముందు నీళ్ళు అనేది బాగా ఇచ్చి నారుని దాన్ని పీకేటప్పుడు ఎటువంటి వేరు వ్యవస్థకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా దాన్ని తీసి మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మరి ఎన్ని రోజుల వయసు ఉన్న నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఇదేంటంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. జనరల్గా అయితే ఏంటంటే టమాటా, ఈ వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇలాంటి వాటికైతే మనకి ముఖ్యంగా 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే మనం ఉల్లిని కూడా మనం నారుమడిగా చేసుకొని నాటుకోవాలి. సో ఉల్లి పంటకైతేనేమో దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల వరకు నారుమడిలో ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే మిరప సంబంధించింది అయితే ఈ నారుమడిని దాదాపు 30 నుంచి 35 రోజుల వరకు నారుమడిలో ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఇంకొక కొన్ని ఏంటంటే ఇన్ జనరల్గా మనం నారుమడిలో మొక్క ఎత్తు ఒక 10 సెంటీమీటర్లు 8 నుంచి 10 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినప్పుడు, లేకపోతే ఒక మొక్కకి 3 నుంచి 4 ఆకులు ఎప్పుడైతే వస్తాయో, లేకపోతే వయసు అనమాట. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా 25 రోజుల నుంచి 30 రోజుల వయసుకి, లేకపోతే 40 ఉల్లి నారులు అయితే 40 నుంచి 45 రోజులు. సో దీన్ని బట్టి మనం ప్రధాన పొలంలో ఈ నారుమడిలో నారు నుంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇప్పుడు మనకి ఆధునిక పద్ధతిలో ఈ ప్లగ్ ట్రీ లేదా ప్రోటీ విధానంలో నారుని ఎట్లా పెంచుకోవాలి అంటారు? ఓకే. సో మనం ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే ట్రెడిషనల్ పద్ధతి అని అంటాము. అంటే ఏంటంటే మనం ఈ విత్తనాలని నేలలో నారుమడిలో పెంచుకొని తర్వాత ప్రధాన పొలంలో పనిచేస్తున్నాం. సో ఈ మధ్య ఎక్కువగా రైతులు ఏం చేస్తున్నారంటే హైబ్రిడ్ రకాల విత్తనాలను వాడుతూ ఉన్నారు. సో హైబ్రిడ్ విత్తనాలు కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంటే సాధారణ రకాల్లో మార్కెట్లో రేట్ అనేది ఒక కేజీ కనుక చూస్తే ఒక 200, 300 అట్లా ఉంటుంది. అదే హైబ్రిడ్ రకాల విత్తనాల్లో ఒక 8 గ్రాములు 10 గ్రాములు వచ్చేతలకే మనకి 1000 రూపాయల నుంచి 2000 దాకా ఒక రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మరి ఇట్లాంటి వాటిలో మనం హైబ్రిడ్ ఈ మధ్య రైతులు కూడా ఎక్కువగా ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలను వాడుతున్నారు. సో ఈ హైబ్రిడ్ విత్తనాలని మనం నేలలో తయారు చేసుకున్న నారుమడిలో కంటే ఈ ప్లగ్ ట్రేస్లో పెంచుకోవటం వలన అంటే హై పర్సెంటేజ్ ఆఫ్ జెర్మినేషన్, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నేలలో సాగు చేసుకున్నప్పుడు మనకి నేల ద్వారా కొన్ని సూక్ష్మజీవులు ఆశించి కొన్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందాక నారుకుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అదే కనుక మనం ఈ ప్లగ్ ట్రే ద్వారా పెంచుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్లగ్ ట్రేలు లేదా క్రోట్రేస్ అంటే ఇవి ఒక ప్లాస్టిక్ ట్రేస్, దాంట్లో చిన్న చిన్న గుంతలు ఉంటాయి. సో ఆ గుంతల్లో ఏంటంటే మనం స్టెరిలైజ్డ్ మీడియా అంటే స్టెరిలైజ్డ్ గ్రోయింగ్ మీడియా అంటాము. ఆ మీడియాని ఈ ప్లగ్ ట్రేసు ప్రోట్రేసుల్లో మీడియాని నింపుకొని తర్వాత ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనము పెట్టుకొని
పెట్టుకొని ఇట్లా గ్రో చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క విత్తనానికి ఇంకొక విత్తనానికి సరిపడా దూరం అనేది ఉంటుంది, కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది, వేరు వ్యవస్థ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మన ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు ఈ ప్లగ్ ట్రే నుంచి తీసినప్పుడు వేరు వ్యవస్థకి ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు అనమాట. సో అందుకని మనకి దీనిలో పెంచుకున్నట్లయితే హై పర్సెంట్ ఆఫ్ జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య రైతులందరూ ఈ ప్లగ్ ట్రేస్ ప్రోట్రేస్ను యూజ్ చేస్తున్నారు. సో కొంతమంది రైతులు వాళ్ళకి దీని మీద కొన్ని ఆ గుంతల్ని నింపుకునేటప్పుడు ఈ మీడియా అనమాట, అంటే ఎట్లాంటి మీడియా యూజ్ చేసుకోవాలి, గ్రోయింగ్ మీడియా అంటాం. సో గ్రోయింగ్ మీడియాని ఎలాంటిది యూజ్ చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా మనం కోకోపీట్ అంటే కొబ్బరి మీసోకార్ప్ అంటాం, దాని నుంచి తీసిన డస్ట్ అనమాట. అదొకటి, వర్మిక్యులైటు, పర్లైటు, ఈ మూడింటిని మనం 3:1:1 రేషియోలో కలుపుకొని ప్లగ్ ట్రేసు ప్రోట్రేసులో గ్రోయింగ్ మీడియాని మిక్స్ చేసుకొని ఫిల్ చేసుకొని దాంట్లో విత్తనాన్ని నాటుకున్నట్లయితే మనకి గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. లేకపోతే మనం కోకోపీటు లేకపోతే వర్మీ కంపోస్టు, దీని కాంబినేషను ప్లస్ వర్మిక్యులైటు, పర్లైటు. సో ఇట్లా 3:1:1 రేషియోలో ఈ గొంతులో నింపుకొని నాటుకున్నట్లయితే ఈ విత్తనాలు అనేవి మంచిగా పెరిగి సో జర్మినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికి కొంతమంది రైతులు ఏంటంటే ఈ షేడ్ నెట్స్ కానీ లేకపోతే కొందరు వేరే చోట కొంతమంది ఇదే ఒక వ్యాపారంగా ఉండి సో రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చిన విత్తనాన్ని గ్రోయర్స్కి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళకి అమ్ముతారనమాట. సో దీనికి ఒక్కొక్క సీడ్లింగ్కి ఒక ₹2 వసూలు చేస్తారు. సో ఈ విధంగా కూడా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. సో ప్లగ్ ట్రేస్ అండ్ ప్రోట్రేస్ ద్వారా ఈ ఆధునిక పద్ధతుల్లో ఈ కూర ఎస్పెషల్లీ హైబ్రిడ్ రకాల విత్తనాలని ఈ ప్రోట్రేస్లో పెంచుకున్నట్లయితే అధిక లాభాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఎంత వయసున్న నారును ఎంచుకోవాలి అంటారు? ఈ జనరల్గా ఈ నారుమడి వయసు ఇది ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నారుమడి నుంచి ప్రధాన పొలంలో ఈ నారుని నాటే ముందు టమాటా కానీ వంగ కానీ ఈ మిరప, టమాటా, వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఈ పంటలకైతే నారుమడిలో మనం 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే ఉల్లి అయినట్లయితే మనకి ఒక 40 నుంచి 45 రోజులు నారుమడిలో ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే మిరప పంటకైతేనేమో 30 నుంచి 35 రోజులు నారుమడిలో ఉంచి తర్వాత నాటుకోవాలి. సో ఈ నారుమడి వయసుతో పాటు మొక్క ఎత్తు కూడా అనమాట, అంటే ఒక 8 నుంచి 10 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. లేకపోతే ఒక్కొక్క మొక్క నుంచి 3 నుంచి 4 ఆకులు కనుకైతే ఎప్పుడైతే ఏర్పడతాయో ఆ టైంలో మనం ఈ నారుమడి నుంచి మనం మొక్కలను పీకి ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా పంటకు సంబంధించి అనువైన రకాలు ఏవి అంటారు? టమాటా పంటలో యాసంగికి అనువైన రకాలు రైతులు ముఖ్యంగా దీంట్లో పబ్లిక్ అంటే అగ్రికల్చరల్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి కానీ లేకపోతే కొన్ని రీసెర్చ్ స్టేషన్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటి నుంచి విత్తనాలను తీసుకొని నాటుకోవచ్చు. సో దాంట్లో ముఖ్యంగా అర్కా వికాస్ అనేది ఇది సాధారణ రకం అనమాట, హైబ్రిడ్ కాదు. సో అర్కా వికాస్ అనేది ఎక్కువ మంది రైతులు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ఈ రకాల్లో ఏంటంటే కొంచెం స్కిన్ అనేది పల్సంగా ఉంటుంది, మంచి క్వాలిటీ ఫ్రూట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అర్కా వికాస్ అనేది ఒకటి ఉంది. తర్వాత అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, అర్కా అబేద్, ఇవి మనం అర్కా సామ్రాట్, అర్కా రక్షక్, అర్కా అబేద్ ఇవన్నీ ఏంటంటే మన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ అని వాళ్ళు డెవలప్ చేసినారు. సో ఇవన్నీ కొంచెం కొన్ని తెగుళ్ళను కూడా తట్టుకొని అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు కొంతమంది రైతులు ఎక్కువగా మనం ప్రైవేట్ కంపెనీ విత్తనాలు వాడుతూ ఉన్నారు. సో తెలంగాణలో ఎక్కువగా టమాటాకు సంబంధించి సాహు అని ఒక
వెరైటీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ఇది మంచి తెగుళ్ళను కూడా తట్టుకొని మొక్క దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పబ్లిక్ వాటితో పాటు ఇప్పుడు సాహు అనే వెరైటీ కూడా మంచి పాపులర్గా ఉంది టొమాటోలో అయితే. అంటే వంగ పంటకు సంబంధించి అనువైన రకాలు ఏవి అంటారు? సో వంగలో ముఖ్యంగా రకాలైతేనేమో శ్యామల, భాగ్యమతి, గులాబీ అనే రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నవి. సో ఇవి కూడా మంచి కొన్ని రకాల తెగుళ్ళని తట్టుకుంటాయి. తర్వాత ఇవి కాకుండా మన ప్రైవేటు కంపెనీ నుంచి మనకి వెరైటీస్ ఉత్కర్ష అనే వెరైటీ మనకి బాగా పాపులర్లో ఉంది. తర్వాత కనకదుర్గ అనే ఒక వెరైటీ కూడా మనకి రైతులు ఎక్కువగా గ్రో చేస్తూ ఉన్నారు. సో దీంట్లో కూడా కొంచెం దిగుబడి అనేది బాగా వస్తూ ఉంది. సో రైతులు ఎక్కువగా ఈ వెరైటీస్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి మిరప పంటకు సంబంధించి ఎట్లాంటి రకాల అనుభవాలు ఉన్నాయంటారు? సో మిరప పంటని మనం ఎక్కువగా కూరగాయ అంటే పచ్చిమిర్చి కోసం ఎక్కువగా గ్రో చేస్తూ ఉన్నారు. సో పచ్చిమిర్చి కోసం అయితే మనకి పబ్లిక్ అంటే రీసెర్చ్ స్టేషన్ నుంచి కొన్ని వెరైటీస్ అందుబాటులో ఉన్నవి. అవి ఏంటంటే సింధూర, అపర్ణ, భాగ్యలక్ష్మి. ఇవి మనకి గుంటూరులో లాంఫామ్ అని ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది. సో వాళ్ళు ఈ మిరప పంట మీద ఈ వెరైటీస్ డెవలప్ చేసినారు. భాగ్యలక్ష్మి, సింధూర, అపర్ణ, LCA 365, 353 ఈ రకాలు అందుబాటులో ఉన్నవి. ఈ పచ్చి మిర్చి కోసం అందుబాటులో ఉన్నవి. దీంతో పాటుగా మనకి జ్వాల అనే రకాలు కూడా మన పచ్చి మిర్చికి అవకాశం ఉంది. సో ఇదే కాకుండా మనకి ప్రైవేట్ దాంట్లో రాశి కంపెనీకి సంబంధించింది ఒక వెరైటీ ఉంది, సోనాల్ అనే ఒక వెరైటీ ఉంది. సో ఇది కూడా కొన్ని రకాల వైరస్ తెగుళ్ళను కూడా తట్టుకొని ఈ పచ్చిమిర్చికి బాగా అనుకూలంగా ఉన్న రకాలు అన్నమాట. ఇప్పుడు మన క్యాబేజీ, క్యాలీఫ్లవర్కి సంబంధించి అనువైన రకాలు ఏవి అంటారు? సో క్యాబేజీ, క్యాలీఫ్లవర్లో రైతులు ఎక్కువగా ఈ ప్రైవేటు విత్తనాలు వాడుతున్నారు అండి. సో దాంట్లో ఏంటంటే మనకి ఈ సింజెంటా కంపెనీవి లేదా ఇండస్ కంపెనీకి చెందిన వెరైటీస్ని మనకి రైతులు ఎక్కువగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు అయితే ఇవి ఈ కంపెనీకి ఇండస్ కంపెనీ ఒకటి, సింజెంటా కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఉన్నాయి. ఇవి బాగా పాపులర్లో ఉన్నవి. సో ఇవి మంచి దిగుబడి కూడా ఇస్తున్నాయి కాబట్టి రైతులు వీటి మీద ఎక్కువ ఆశ చూపుతున్నారు. మనకు క్యారెట్, బీట్రూట్ పంటకి అనువైన రకాలు ఏవి అంటారు? సో క్యారెట్, బీట్రూట్, క్యారెట్లో ఏంటంటే మన పబ్లిక్ వాళ్ళకి మన పూస, మెఘాలి, పూస, రుధిర, పూస, కేసర్ అనేవి క్యారెట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ వీటికంటే ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా రైతులు మనకి కరోడా అని ఒక న్యూ కరోడా అనే ఒక ఈ క్యారెట్లో ఉన్న వెరైటీ, ప్రైవేటు కంపెనీ వెరైటీ. సో దీంట్లో ఏంటంటే గడ్డ అనేది బాగా ఊరుతుంది. ఒక్కొక్క దీంట్లో క్వాలిటీ అనేది కూడా బాగా ఉంటుంది. సో ఈ అన్ని మొక్క కూడా బాగా ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది, గడ్డ లావుగా ఉంటుంది. సో దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. సో కింగ్ కరోడా, న్యూ కరోడా అని ఈ వెరైటీస్ క్యారెట్లో రైతులు ఎక్కువగా దీన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. సో అట్లానే బీట్రూట్ అయితే మాత్రం దీంట్లో ఎక్కువ హైబ్రిడ్స్ ఏం లేవు. సో దీంట్లో డెట్రాయిట్ డార్క్ రెడ్, క్రిమ్సన్ గ్లోబ్ అనే బీట్రూట్లో ఈ రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు విత్తన శుద్ధికి సంబంధించి ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? సో కూరగాయల్లో నారుమడి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే విత్తన శుద్ధి. సో జనరల్గా ఈ మధ్య ఎక్కువగా కొన్ని హైబ్రిడ్ రకాలు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి వాటికి ఆల్రెడీ మనం విత్తన శుద్ధి జరిగిన ప్యాకెట్లో లభిస్తున్నాయి. వాటికైతే పెద్దగా అవసరం లేదు. ఎవరైతే సాధారణ రకాలు ఎక్కువగా వాడుతున్నారో సో వాటికి ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది అవసరం పడుతూ ఉంటుంది. సో విత్తన శుద్ధి ముఖ్యంగా మనం 3 రకాలుగా
చేసుకోవచ్చు. సో మనకి విత్తన శుద్ధి ఫస్ట్ మన విత్తనం అనేది నేలలో పెడతాం కాబట్టి నేలలో వివిధ రకాల సూక్ష్మజీవులు ఉండి అవి మొక్క జెర్మినేషన్ మొలకెత్తే సమయంలో ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో దీనికి అనుగుణంగా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొక్కలు నారుమడిలో కానీ లేకపోతే ప్రధాన పొలంలో కానీ విత్తనాలని నాటుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే మొక్కలు దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో మొదటగా మనకి కొన్ని తెగుళ్ళు మొక్కలు మొలకెత్తే సమయంలో కొన్ని తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో ఈ మొలకెత్తే సమయంలో ఈ తెగుళ్ళు రాకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ఈ తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఏంటంటే ముఖ్యంగా థైరామ్ లేదా క్యాప్టాన్ అనే మందుతోటి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అన్నమాట. సో దీనికి 3 గ్రాముల విత్తనాన్ని 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ని ఎకరానికి సరిపడా విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. సో దీనికి 3 గ్రాములు థైరాము లేదా 3 గ్రాముల క్యాప్టాన్ అనే మందు విత్తనానికి బాగా కొంచెం జిగురు చేసినట్లయితే ఈ మందు అనేది విత్తనానికి అంటిపెట్టుకొని ఎక్కువ దాంట్లోకి తెగుళ్ళు అనేది రాకుండా ఉండటానికి అవకాశం పడుతుంది అంట. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కొన్ని పురుగులు కూడా రసం పీల్చే పురుగులు కూడా ఈ మొక్క నాటిన తర్వాత పంట లేత దశల్లో మొక్కల్ని కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో దీని నుంచి మనం రక్షించుకోవడానికి ముందుగానే మనం కొన్ని రసాయనాలతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు నుంచి మనం రక్షణ పొందవచ్చు. దీనికోసం ఏంటంటే కిలో విత్తనానికి మనం 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని లేకపోతే 8 గ్రాములు థయోమిథాగ్జామ్ అనే మందుని కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి పంట ప్రధాన పొలంలో కానీ లేదా నారుమడిలో కానీ నాటే ముందు ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుండి మనం రక్షణ పొందవచ్చు అన్నమాట. సో ఇదే కాకుండా కొన్ని ఎస్పెషల్లీ మిరప పంటలో అయితే కొన్ని రకాల వైరస్ తెగుళ్ళు ఉంటాయి. సో ఈ వైరస్ తెగుళ్ళు విత్తనం ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే వేరే కాంటాక్ట్ పద్ధతిలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి. సో విత్తనం ద్వారా వ్యాపిస్తాయి కాబట్టి దీనికి కూడా మనం విత్తనానికి కనుక ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఆ వైరస్ తెగులు అనేది రాకుండా అవకాశం ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ మిరప పంటలో మిరప పంటని వివిధ రకాల వైరస్ తెగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. దానికోసము కిలో ట్రైసోడియం ఆర్థోపాస్ఫేట్ అనే మందుని 150 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని ఈ విత్తన శుద్ధి చేసుకొని తర్వాత నీడలో ఆరబెట్టుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఈ 3 కాకుండా ఏంటంటే కొన్ని జీవన ఎరువులు కూడా ఇప్పుడు కొన్ని రకాల పంటలకి ఏంటంటే ఎండు తెగుళ్ళు లేకపోతే విల్ట్ డిసీజెస్ అనేవి కొన్ని ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయి. సో దీనికి ట్రైకోడర్మా విరిడి అనే ఒక శిలీంధ్రాన్ని ఒక 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్ర రసాయనాన్ని 1 కేజీ విత్తనానికి కలిపి విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుళ్ళు కానీ ఇట్లాంటి విల్ట్ డిసీజెస్ అనేవి రాకుండా మనము పంటలను రక్షించుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మనం ఈ విధంగా మనం చేసుకొని నాటుకున్నట్లయితే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పంట మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల్లో ప్రధాన పొలం తయారీలో అంటే వేసుకోవాల్సిన ఎరువులు ఎట్లాంటివి అంటారు? కూరగాయల్లో ఎరువుల్లో ముఖ్యంగా ప్రధాన పొలం తయారు చేసేటప్పుడు కేవలం రసాయనిక ఎరువులే కాకుండా అంటే ఏంటంటే యూరియా భాస్వరము పొటాష్ ఎరువులే కాకుండా ముందుగా కొన్ని సేంద్రియ ఎరువులు కూడా వేసుకున్నట్లయితే మంచి కూరగాయల్లో నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది, మరి దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రధాన పొలం తయారీ టైంలో మనకు 10 నుంచి 10 టన్నులు పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటిది నా ప్రధాన పొలం తయారీ సమయంలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఈ సేంద్రియ ఎరువులతో పాటు ఒక 200 కిలోలు వేపపిండి కూడా
వేసుకున్నట్లయితే ఈ కొన్ని రకాల తెగుళ్ళ నుండి కూడా మనం రక్షణ పొందటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం రసాయనిక ఎరువులు, ఈ విధంగా సమగ్ర ఎరువులు వేసుకున్నట్లయితే ప్రధాన పొలం తయారీలో ఈ రకంగా మనం ఎరువులను వాడుకున్నట్లయితే మంచి నాణ్యత గల కూరగాయలు మరియు అధిక దిగుబడి గల కూరగాయలని మనం పొందవచ్చు. కూరగాయల్లో ఎరువులు వేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే? సో కూరగాయల్లో ఎరువులు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన మోతాదు అనేది నిర్ధారించబడింది. సో కూరగాయల్లో మనం ముఖ్యంగా ఎరువుల్ని ఫస్ట్ మనం నేల స్వభావం, వివిధ రకాల అంశాలను బట్టి మనం కూరగాయల్లో ఎరువులను అనేది వాడుకోవాలి. సో మొదటగా ఏంటంటే నేల స్వభావాన్ని బట్టి మనం ఎరువుల మోతాదు అనేది ఉంటుంది. సో మనం మొదట చెప్పుకున్నట్లుగా కూరగాయలకి మనం అన్ని రకాల నేలల్లో మనం కూరగాయలను పండించుకోవచ్చు. టమాటాని మనం ఎర్ర నేలల్లో టమాటాని పండించుకోవచ్చు, నల్లరేగడి నేలలో కూడా పండించుకోవచ్చు, అట్లానే ఈ ఇసుక నేలలో కూడా పండించుకోవచ్చు. కానీ ఎరువుల మోతాదు అనేది నేల స్వభావాన్ని బట్టి మనం ఎరువులు అనేది వేసుకోవాలి. సపోజ్ మనం టమాటా పంటని కొంచెం నల్లరేగడి నేలలో గ్రో చేస్తున్నప్పుడు దానికప్పుడు ఎరువుల మోతాదు సిఫార్సు చేసిన దానికంటే కొంచెం తక్కువ మోతాదు ఎరువుల్ని వేసుకోవచ్చు. సో అదే మనం ఇసుక నేలల్లో టమాటాని పండించుకోవాలనుకున్నప్పుడు మనకి సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ మోతాదులో మనం ఎరువుల్ని వేసుకోవాలి. అట్లా నేల స్వభావాన్ని బట్టి మనం ఎరువుల మోతాదు అనేది నిర్ణయించుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఏ పంటని పండించినాం, ఇంతకుముందు మనం ఏ పంటని పండించాము దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పంటకి ఎరువులు వేసుకోవాలి. అంటే సపోజు మనం ముందు మనం మొక్కజొన్న పండించినాం అనుకోండి. సో మొక్కజొన్న పండించిన తర్వాత మనం కూరగాయలు పండించేటప్పుడు ఎరువుల మోతాదు అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మొక్కజొన్న ఏంటంటే ఎక్కువగా నేల నుంచి ఎక్కువగా ఈ పోషకాలని గ్రహించి వేస్తుంది. సో దానికి తగ్గట్టుగానే మనం సిఫార్సు చేసినప్పుడు వేరే పంటలు వేసుకున్నట్లే మొక్కజొన్న వేసిన పంటలో కూరగాయలు వేసుకున్నప్పుడు మనం సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఏదన్నా పప్పు జాతికి చెందిన కూరగాయలు అంటే లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను ఏదన్నా పండించుకున్నట్లయితే తర్వాత పంటలు ఏంటంటే కొంచెం ఎరువుల మోతాదును తగ్గించి ఉంటుంది. అంటే ముఖ్యంగా నత్రజని ఎరువులను తగ్గించి ఈ ఎరువులు అనేది వేసుకోవాలన్నమాట. సో తర్వాత మనం ఏ పంటను అయితే పండిస్తున్నాము అంటే టమాటా పంటకి ఒక రకమైన ఎరువుల మోతాదు ఉంటుంది, అలానే మనకి ఆకుకూరలు పండించుకున్నట్లయితే ఒక రకమైన ఎరువుల మోతాదు ఉంటుంది, అలానే దుంప జాతికి చెందిన కూరగాయలను పండించుకున్నట్లయితే ఒక రకమైన ఎరువుల మోతాదు ఉంటుంది. సో ఇప్పుడు దుంప జాతికి చెందిన కూరగాయలు పండిస్తున్నాం అనుకోండి, అంటే క్యారెట్, రాడిషు, బీట్రూట్. సో ఈ కూరగాయలకి ఏంటంటే మనకి జనరల్గా నత్రజని పోషకం అనేది మొక్కలకి ఎక్కువగా అవసరం ఉంటుంది. కానీ ఈ దుంపజాతికి చెందిన కూరగాయల్లో మనకి భాస్వరం అనే ఎరువు ఎక్కువగా అవసరం ఉంటుంది. అంటే అందుకని భాస్వరం ఎరువుని ఎక్కువ మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి ఆకుకూరలు ఉన్నాయనుకోండి. సో ఆకుకూరల్లో ఏంటంటే నత్రజని ఎరువుని ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాతావరణ స్వభావం. వాతావరణం అంటే ఏంటంటే ఖరీఫ్, మనకి వాతావరణాలు 3 రకాలు ఉన్నాయి, ఖరీఫ్, రబీ అని వేసవి అనమాట. సో ఏ సీజన్లో మనం పంట వేస్తున్నాం అనేది ఈ 3 సీజన్లో ఒకే రకమైన ఎరువుల మోతాదు వాడరాదు. ఖరీఫ్ సీజన్లో మనం ఎరువుల మోతాదు అనేది కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. అదే మనం వేసవి కాలంలో గ్రో చేసుకున్నట్లయితే ఎరువుల మోతాదును కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాతావరణ పరిస్థితులను బట్టి ఎరువు మోతాదు వేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే మళ్ళీ పంటల్ని మనకి నీటి సదుపాయం ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ వర్షాకాలంలో నీటి సదుపాయం లేదు అనుకోండి, సో దీనికి ఒకే రకమైన ఎరువులు వాడొద్దు. సో నీటి సదుపాయం ఉన్న నేలల్లో ఎక్కువ ఎరువుల మోతాదు ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. నీటి సదుపాయం లేని నేలల్లో తక్కువ ఎరువుల మోతాదు వాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి మనము పంటలను బట్టి కూడా సో ఈ విధంగా ఎరువుల మోతాదు అనేది అన్నిటికీ ఒక రకంగా ఉండదు. మొక్కల సాంద్రతను బట్టి కూడా, అంటే మనం మొక్కలను దగ్గరగా
నాటుకున్నప్పుడు ఎరువుల మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మొక్కలను దూరంగా నాటినప్పుడు ఎరువుల మోతాదు కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ పరిస్థితుల్ని అన్నిటిని మనం సమగ్రంగా ఎవాల్యుయేట్ చేసుకొని మనకి ఆ పరిస్థితులను బట్టి మనం ఎరువుల వాడకాన్ని చేసుకున్నట్లయితే అది మనకి ఈ ఎరువుల మీద కొంచెం ఖర్చు తగ్గించుకొని లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కూరగాయల్లో సూక్ష్మ పోషక లోపాలకు ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అంటారు? కూరగాయల్లో మనం ఎక్కువగా ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులు వాడినప్పుడే, అంటే పశువుల ఎరువు లేకుండా కేవలం రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఈ సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే నేలలు, అంటే సున్నపు నేలలు, కాల్షియం నేలలు, సున్నపు నేలలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిలో మనకి ఈ సూక్ష్మ పోషకాలు అన్నమాట, అంటే బోరాన్ కానీ జింక్ కానీ మ్యాంగనీస్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. సున్నపు నేలలు మరియు చౌడు భూముల్లో మనం ఈ కూరగాయలను సాగు చేసుకున్నట్లయితే మనకి సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అలానే మనకి అధిక తేమ మరియు బెట్ట పరిస్థితుల్లో కూడా మనకి ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నేల బాగా గట్టిపడటం వలన మొక్కలకు వేర్లకు ఆక్సిజన్ అనేది సరిగా అందదు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి సూక్ష్మ పోషక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అందుకు మనం కూరగాయలని కూరగాయలను ఏం చేయాలంటే కేవలం రసాయనిక ఎరువులే కాకుండా మనము మనం పశువుల ఎరువు, సేంద్రియ ఎరువులు కూడా ఎక్కువగా వాడుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలను కొద్దిగా తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ పోషక లోపాలు ఎక్కువగా మనకి మార్కెట్లో ఏంటంటే వివిధ రకాల సూక్ష్మ పోషకాలు కనిపిస్తాయి. సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది మనకి మార్కెట్లో లభిస్తుంది. దానిని ఒక 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ పోషక లోపాల నివారణ తగ్గించుకుంటుంది. అంటే ఒక పోషక లోపాలు కూడా మనకి ఈ దిగుబడిని నిర్ణయిస్తూ ఉంటాయి. సో చిన్నదే లోపాలు కనుక మనం సరిదిద్దుకోపోయినట్లయితే దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి సూక్ష్మ పోషక లోపం కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గ మనం నివారణ చర్యలు కంపల్సరిగా తీసుకోవాలి. సో ఈ పోషక మిశ్రమాన్ని మనం మార్కెట్లో వివిధ రకాల కంపెనీలు అవైలబుల్లో ఉన్నాయి. లేకపోతే మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు ఒక సూక్ష్మ పోషక మిశ్రమాన్ని తయారు చేసినారు. దాన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ సూక్ష్మ పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి కూరగాయల్లో జీవన ఎరువుల వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? సో మొక్కల్లో ఇందాక చెప్పినట్లు ఏంటంటే కేవలం కేవలం రసాయనిక ఎరువులే కాదు, సేంద్రియ ఎరువులు ప్లస్ జీవన ఎరువులు కూడా వాడుకున్నట్లయితే మొక్కల్లో ఈ కూరగాయల్లో నాణ్యత అనేది మంచిగా ఉంటుంది మరియు దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ముఖ్యంగా ఈ జీవన ఎరువులు అంటే సమగ్ర దీనిని ఏమంటారంటే సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు, జీవన ఎరువులు వీటన్నిటినీ ఒక ఇంటిగ్రేటెడ్గా చేసుకొని దీన్నే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటాం, సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటాం. సో ఈ జీవన ఎరువులను కూడా మనం వాడుకున్నట్లయితే కూరగాయల నాణ్యత అనేది మంచిగా ఉంటుంది, క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కూరగాయల్లో ఈ జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఈ కొన్ని రకాల జీవన ఎరువులు వేర్లకి దగ్గరగా ఉండి లేకపోతే మొక్కల వేర్లలోనే ఉండి వేర్లకి మొక్కకి అందుబాటులో లేని కొన్ని పోషకాలను కరిగించి మొక్కకు అందేటట్లు చేస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మొక్క వేరు వ్యవస్థ అనేది దృఢంగా పెరుగుతుంది. సో మొక్క జీవన ఎరువులు వాడటం వల్ల ఏంటంటే మొక్కల వేర్లకి గాలి ప్రసరణ అనేది బాగా జరిగి నీటిని కానీ లేకపోతే పోషకాలను కానీ అధిక మోతాదులో తీసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మొక్కల వేర్లు కూడా మంచిగా
దృఢంగా పెరిగి నీటిని కూడా మరి పోషకాలను మంచిగా తీసుకొని ఉంటుంది. సో ఈ అంటే జీవన ఎరువులను వాడినప్పుడు అంటే కొన్ని రీసెర్చ్ స్టేషన్లో జీవన ఎరువులు వాడకుండా కొన్ని రీసెర్చ్ చేసినారు. సో దీంట్లో ఏంటంటే జీవన ఎరువులు వాడిన పొలంలో ఏంటంటే 10-15% దిగుబడి ఎక్కువగా వచ్చినట్లు గమనించినారు. సో దీనివల్ల ఏంటంటే రైతులు సమగ్ర ఎరువుల యాజమాన్యంలో జీవన ఎరువులను కూడా వాడుకున్నట్లయితే మీకు మంచి నాణ్యత మరియు అధిక దిగుబడి కలిగిన కూరగాయలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు ఏ రకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయంటారు? కూరగాయల్లో ముఖ్యంగా ఈ మనం లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయలు. సో లెగ్యూమ్ జాతి కూరగాయలు అంటే మనకి చిక్కుడు కానీ బఠానీ కానీ ఇలాంటి రకాల కూరగాయలు ఉన్నాయి. ఇవి లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయలు. సో వీటికి మనం రైజోబియం అనే జీవన ఎరువు అందుబాటులో ఉన్నది. దీన్ని ఎక్కువగా ఈ లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయల్లో వాడుకున్నట్లయితే ఇవి నత్రజనిని అంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి భూమిలో ఉంచి మొక్కకు అందజేస్తూ ఉంటాయి. సో ఈ రైజోబియం అనేది ఈ పప్పు జాతికి చెందిన కూరగాయల్లో ఎక్కువగా వాడుకోవాలి. తర్వాత అజిటోబ్యాక్టర్ అనే జీవన ఎరువు ఉన్నది. అజోస్పైరిలం అనే జీవన ఎరువులు కూడా ఉన్నాయి. సో ఈ రెండు ఏంటంటే నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేయటం వలన సో దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువగా ఇవి కనుక వాడినట్లయితే అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలం ఈ జీవన ఎరువులు వాడుకున్నట్లయితే ఎకరానికి మనకి ఒక 10 కేజీల నుంచి 12 కేజీల వరకు నత్రజని అనేది స్థిరీకరించబడుతుంది. దిగుబడి కూడా ఒక 10-15% దిగుబడి కూడా పెరిగినట్లు గమనించడం జరిగింది. తర్వాత ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది అవసరం. సో ఈ మనం భాస్వరం అనే ఎరువు మనకి భూమిలో ఉంటుంది కానీ మొక్కకు అందుబాటులో ఉండదు అనమాట. సో అట్లాంటప్పుడు ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాని ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే ఇది భూమిలో ఉన్న నత్రజని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులో తెచ్చేటట్టు చేస్తుంది. తర్వాత అట్లానే పొటాషియము, జింకు ఇవి కూడా కొన్ని జీవన ఎరువులు మార్కెట్లో ఉన్నవి. సో ఈ జీవన ఎరువులను కూడా మనం ఈ కూరగాయల సాగులో వినియోగించుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి కూరగాయల్లో ఈ జీవన ఎరువుల్ని ఎట్లా వాడుకోవాలి అంటారు? ఈ కూరగాయల్లో ఈ జీవన ఎరువులను ముఖ్యంగా 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 4 రకాల్లో ఏంటంటే ఫస్ట్ విత్తన శుద్ధి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో విత్తన శుద్ధి ద్వారా జీవన ఎరువులను వాడుకోవచ్చు. అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు కొన్ని కూరగాయల పంటల్లో ఎండు తెగులు ఇట్లాంటి విల్ట్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. సో దానికి ఏంటంటే ట్రైకోడర్మా అనే జీవన ఎరువుని 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వాడుకున్నట్లయితే ఈ విధంగా కానీ విత్తన శుద్ధి ద్వారా మనం జీవన ఎరువులను వాడుకోవచ్చు అన్నమాట. తర్వాత లేకపోతే ఏంటంటే 1 కిలో జీవన ఎరువుని ఒక 10 లీటర్ల నీటిలో కరిగించి మనం ఎకరానికి సరిపడే నారుని అంటే ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఈ నారుమడిని అంటే టొమాటా నారు కానీ లేకపోతే వంగ నారు కానీ లేకపోతే మిరప కానీ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటి నారు ద్వారా పెంచి మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఈ నారును మనం ఒక కేజీ జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ నారుని కనుక ఈ 10-15 నిమిషాలు ఈ నారుమడిలో ఉంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక రకం అంటే ఒకటి విత్తన శుద్ధి, రెండోది నారుమడిని ఈ జీవన ఎరువుల దాంట్లో ఉంచి 10-15 నిమిషాల నుంచి తర్వాత నాటుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే 1-2 కేజీల జీవన ఎరువుని పశువుల ఎరువులో కలుపుకొని తర్వాత ప్రధాన పొలంలో వాడుకోవటం. సో ఇది ఇంకొక పద్ధతి ఏంటంటే కొన్ని జీవన ఎరువులు లిక్విడ్లో అవైలబుల్ ఉన్నాయి. వీటిని ఏంటంటే ఒక జీవన ఎరువుల్ని లిక్విడ్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా ఈ జీవన ఎరువుల్ని ఇవ్వచ్చు. సో ఈ 4 రకాలుగా మనం కూరగాయల పంటల్లో జీవన ఎరువులను వాడుకోవచ్చు. అంటే కూరగాయల్లో ఇప్పుడు మల్చింగ్ విధానం దానివల్ల ఎట్లాంటి లాభాలు ఉన్నాయి రైతులకి?
మల్చింగ్ అనేది కూడా ఎక్కువగా మధ్య వాడుతూ ఉన్నారు. సో కూరగాయల్లో ప్రధాన కూరగాయల్లో ప్రధాన సమస్య ఏంటంటే కలుపు సమస్య అనేది అనమాట. సో ఈ కలుపుకి రైతులకి ఎక్కువగా ఈ లేబరు వాడుతూ ఉన్నారు. సో దీనికి కొంచెం లేబర్ వాళ్ళ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించడానికి ముఖ్యంగా ఈ మల్చింగ్ విధానం అనేది వాడకంలోకి వచ్చింది. సో ఈ మల్చింగ్ విధానం వలన కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ మల్చింగ్ చేయటం వలన కలుపు అనేది ప్రధానంగా అరికట్టవచ్చును. తర్వాత ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టుగా రీసెర్చ్ చేసినారు, అంటే కూరగాయల పంటని మల్చింగ్ విధానంలో సాగు చేసినారు. మల్చింగ్ లేకుండా సాగు చేసినప్పుడు ఈ మల్చింగ్ ద్వారా కూరగాయల్లో మనకి కూరగాయలు తొందరగా రావటం, అంటే దీంట్లో కొన్ని రోజులు ముందుగానే కూరగాయలు రావటానికి కూరగాయలు పండటానికి అవకాశం, అంటే ఫ్రూట్స్ అనేవి తొందరగా వస్తున్నాయి. ఈ కలుపు సమస్య అనేది తక్కువగా ఉన్నది. సో ఈ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మల్చింగ్ అనే విధానంలో కూరగాయలను పండించుకున్నట్లయితే మంచి నాణ్యత గల కూరగాయలను పొందవచ్చును. అట్లనే కలుపు సమస్య కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ ట్రైకోడెర్మా విరిడిని రైతులు ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటారు? సో ట్రైకోడెర్మా అనేది ఒక రకమైన జీవ శిలీంద్ర నాశిని. సో ఇది మనం చాలా రకాల కూరగాయల్లో ఎండు తెగులు లేకపోతే విల్ట్ డిసీజ్ అనేవి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉన్నాయి. సో దీని నివారణకి ఏం చేయాలంటే ట్రైకోడెర్మా విరిడిని మనం వేసుకున్నట్లయితే విత్తన శుద్ధి చేసుకోవచ్చు, లేకపోతే మనం ఒక పశువుల ఎరువులో వృద్ధి చేసుకొని తర్వాత ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. సో దీన్ని రైతు స్థాయిలో ఏం చేయాలంటే ఒక 90 కేజీల పశువుల ఎరువు తీసుకోవాలి. దానికి ఒక 10 కిలోలు వేపపిండి కలుపుకోవాలి. తర్వాత 1 కేజీ ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులకి కలుపుకొని ఉంచి దాని మీద కలుపుకొని ఒక వారం రోజులు అట్లానే ఇవ్వాలి. ఎవ్రీడే మనం ఏం చేయాలంటే వాటర్ అప్లై చేస్తూ ఉండాలి, తేమగా ఉండాలి. సో ఒక 10-15 రోజుల తర్వాత ఏంటంటే ఆ మిశ్రమం మీద మనం తెల్లటి బూజు లాంటిది గమనించవచ్చును. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ ట్రైకోడెర్మా ఫంగస్ అనేది బాగా డెవలప్ అయింది. సో అప్పుడు ఒక 10-15 రోజుల తర్వాత దాన్ని ఆ ఎరువును మిశ్రమాన్ని బాగా కలుపుకొని తర్వాత ప్రధాన పొలంలో యూజ్ చేసుకున్నట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ కొన్ని రకాల ఎండు తెగుళ్ళు మరి ఇట్లాంటి దాని నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఇప్పుడు యాసంగి కూరగాయల్లో మేలైన యాజమాన్య పద్ధతులు రైతులు ఎట్లా పాటించాలి? వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? సో కూరగాయల్లో ముఖ్యంగా మనం నారుమడిని అనేది మంచిగా పండించుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి ఒకటి చేసుకోవాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించుకోవాలి. తర్వాత మనం డ్రిప్ ఇరిగేషన్ ఒకటి వాటర్ అనేది ఇరిగేషన్ అనేది మనం డ్రిప్ పద్ధతిలో ఇరిగేషన్ ఇచ్చుకోవాలి. మల్చింగ్ పద్ధతిలో కూరగాయలని చేసుకున్నట్లే ఇవి న్యూ టెక్నాలజీస్ అన్నమాట. సమగ్ర ఎరువుల యాజమాన్యము, డ్రిప్ పద్ధతిలో కూరగాయల సాగు, మల్చింగ్ విధానంలో కూరగాయల సాగు, ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇవి ఆధునిక పద్ధతులు. మళ్ళీ ఇంకా టమాటాలో తీసుకున్నట్లయితే ట్రెల్లిసింగ్ అనే విధానం ఉంటుంది. సో ఈ పద్ధతుల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు టమాటా తీసుకోండి. సో ఈ టమాటాని డ్రిప్ పద్ధతి, మల్చింగ్ పద్ధతి, తర్వాత ట్రెల్లిసింగ్ విధానం, ఈ 3 పద్ధతులు కనుక టమాటాలో పాటించినట్లయితే ఒక్కొక్క టమాటా పంట నుంచి ఒక్క టమాటా మొక్క నుంచి మనకి 10 కేజీల నుంచి 15 కేజీల టమాటాని హార్వెస్ట్ చేయొచ్చు. ఈ 3 లేకుండా ఉన్నట్లయితే ఒక టమాటా నుంచి 1 నుంచి 2 కేజీల దిగుబడి మాత్రమే వస్తుంది. సో ఈ మల్చింగు, డ్రిప్ ఇరిగేషను, ఈ ట్రెలిసింగ్ చేయటం వలన కొంచెం ఖర్చు అనేది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే దిగుబడి అనేది ఎక్కువగా ఉండటం వలన మనం ఈ ఖర్చును అధిగమించవచ్చు. సో ఈ పద్ధతుల ద్వారా కూరగాయల్లో ఇవి నూతన పద్ధతులు. ఈ పద్ధతుల ద్వారా పాటించుకున్నట్లయితే అధిక దిగుబడులు, నాణ్యత కలిగిన కూరగాయలు
మరియు పురుగు మందులు కూడా తక్కువగా వాడుకొని నాణ్యమైన కూరగాయలు పొందడానికి అవకాశం ఉంటుంది. యాసంగి కూరగాయల్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు ఎట్లా పొందవచ్చని బాగా వివరించారు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మన అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.